హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే జున్నుగడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ మనాలిలో ఎలా చేసామో ఏంటన్నది అయితే నేను ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను అనమాట. ఇది ముందు రోజు నైట్ రూమ్కి వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేద్దామని చెప్పేసి రూమ్కి అయితే ఫస్ట్ వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మేము బయట నుంచి వచ్చేసాం అనమాట. బయట నుంచి అంటే నేను ఎవరితో మాట్లాడుతున్నట్టు తెలియదు. బయట నుంచి వచ్చిన వెంటనే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ బయట చాలా అంటే అంత మంచిలో ఉండేసరికి ఎంత హెడ్ఏక్ వస్తుందంటే, ఇప్పుడు వీళ్ళందరూ మార్కెట్కి వెళ్ళారు కానీ ఫస్ట్ టైం అనుకుంటే బయటకు వెళ్దామని అన్నా సరే వద్దు అనుకుని ఉండడం. ఒక రకంగా జున్నుగాడు మళ్ళీ కొంచెం ఇంకా ఇదైపోతాడు అని చెప్పేసి బయటకు వెళ్ళాదనమాట. ఆగు జున్ను. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఇంకా బ్లాగ్ ఎండ్ చేయకుండా కంటిన్యూ చేయడానికి రీజన్ ఏంటంటే రేపు జున్ను బర్త్డే అనమాట. సో ఇప్పుడైతే బ్లాగ్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నాను అంటే, యాక్చువల్గా అయితే ఎండ్ చేసేద్దాం అని అనుకున్నాను, కాకపోతే వచ్చిన వెంటనే కంటిన్యూ చేసుకొని ఎండ్ చేసేంత ఓపిక కూడా లేదు. మార్నింగ్ అనగా వెళ్ళిపోయాము అక్కడికి. ఫుల్గా మంచులో అలా ఉండడం తలంతా పట్టేసినట్టు అయిపోయింది. మా వాళ్ళకి మాత్రం బాగా ఒప్పుకుందండి. ఇప్పుడు కూడా బయటకు వెళ్ళి ఫుల్గా తిరిగేసి వచ్చారు. మేము బయట నుంచి వచ్చిన ఒక 3-4 అవర్స్కి మళ్ళీ వ్లాగ్ నేను స్టార్ట్ చేశాను అనమాట, కంటిన్యూ చేయడం. అది కూడా ఇంక వద్దులే, అది కూడా వాయిస్ ఓవర్లోనే చెప్పేసుకోవచ్చు వ్లాగ్ ఏం చేస్తున్నట్టుగా అనుకున్నాను. కానీ రేపు జున్నుగాడి బర్త్డే ఉంది, రేపు 31st కాబట్టి. ఇప్పుడు జున్ను బర్త్డేకి ముందు రోజు నైట్ కేక్ కటింగ్ ఉంటుంది కాబట్టి, సో అది కూడా వ్లాగ్లో ఇంక్లూడ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి. ఎందుకంటే రేపు మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడిక్కడ ప్లేసెస్లో మళ్ళీ కేక్ కటింగ్స్ ఇలాంటివి అయితే ఉండవు. సో అందుకనే బయటికి నేను వెళ్ళలేదు, మా వాళ్ళందరూ బయట తినేసి తీసుకొచ్చారనమాట ఫ్రైడ్ రైస్. సో తింటూ అదొక వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం, అండ్ కేక్ కటింగ్ అది కూడా ఇందులోనే కంటిన్యూ చేద్దామని చెప్పేసి అలా వస్తున్నాం మేము. సో మొత్తానికి చాలా డేస్ తర్వాత వ్లాగ్ ఎలాగా షూట్ చేయడం కొంచెం కొత్తగానే ఉంది. మళ్ళీ అంటే ఇందులో వ్యూస్ మళ్ళీ నాకు కొత్తగా స్టార్ట్ అవుతాయో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం నాకు నేను పాస్తా తింటాడంట, ఇక ఇక్కడ తీసుకో. సో నాకైతే మాత్రం మళ్ళీ కొంచెం కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మీరు మంచిగా సపోర్ట్ చేశారనుకోండి, మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు వస్తాను. ఇప్పుడైతే నైట్ ఈ బ్లాగ్ ఎండ్ అయితే నేను అది మేబీ నాకు తెలిసి వాయిస్ ఓవర్లోనే చెప్తాను. అందరూ ఉంటారు కాబట్టి, కేక్ కటింగ్ అది ఉంటుంది కాబట్టి మళ్ళీ అప్పుడు నేను అక్కడ ఎండ్ చేయడం ఇవన్నీ వద్దు, ఇప్పుడే ఎండ్ చేస్తున్నా చెప్తున్నాను. బట్ కేక్ కటింగ్ వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తాను. బాయ్. హ్యాపీ బర్త్డే టు యు. లైట్ ఇంకోటి పెడతాండి. లైట్ టు ది లైట్ బస్. హ్యాపీ బర్త్డే టు యు. లైట్స్ ఆన్. లైట్ ఆన్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. జున్ను భయపడక, బెలూన్స్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు జున్ను. హ్యాపీ బర్త్డే టు యు జున్ను. జున్నుగడ్ ఫేస్లో అసలు హ్యాపీనెస్ చూస్తే అబ్బా, వాడు ఫీల్ అవుతున్న ఫీల్కి చాలా చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఎడిటింగ్ చేస్తునేటప్పుడు చూస్తుంటే, అక్కడ ఉండేటప్పుడు నాకు తెలియలేదు కానీ. అండ్ అందరూ హ్యాపీ బర్త్డే అంటే నాకు ఆ గుండు హనుమంత్ది ఒక సీన్ ఉంటుంది కదా, హ్యాపీ బర్త్డే అది అలా అనిపిస్తుంది అనమాట. సూపర్. అగ్గొస్తుంది. మొత్తానికైతే మాత్రం నైట్ వీడి బర్త్డే కేక్ కటింగ్ ఇదంతా కూడా ఈ సెలబ్రేషన్స్ అవన్నీ బాగా అయిపోయాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికి వెళ్ళామో అన్నది కూడా ఈ వీడియోలోనే నేను క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ వాడు ఎంత హ్యాపీ అయిపోతున్నాడో కదా, నాకు అయితే చాలా చాలా బాగా అనిపించింది. మనాలిలో ఎంత బెస్ట్ చేయగలమో అంత బెస్ట్ చేసామని అనిపించింది. ఎందుకంటే వీడు హ్యాపీ అవుతాడని అప్పటికప్పుడు ఇవన్నీ కూడా కొనేసి తీసుకుని వచ్చిన థింగ్స్ అనమాట.
రివర్ రాఫ్టింగ్ అయితే వచ్చాం అనమాట. కాకపోతే పిల్లల్ని ఎలా చేయమని అన్నారు. బట్ వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే వాడిని ఇలా ఎక్కించేసి ఇక్కడెక్కడ తిప్పేసాం. కానీ వాడి పేరు చెప్పుకొని మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసామండి. कहाँ से आप लोग? आपका नाम? अनुष्का, श्वेता, दिव्या, शिवराम, महेश. Okay team, enjoy your trip. Okay? Thank you. Okay, come back. వీడియోలో చూస్తునేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ లైవ్లో ఎక్స్పీరియన్స్ అవుతునేటప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా. అంటే ఇది మిస్ అవ్వకుండా కంపల్సరిగా ఎవరైనా అక్కడికి మనాలి వెళ్తునేటప్పుడు ఈ రివర్ రాఫ్టింగ్ అయితే మాత్రం కంపల్సరిగా మిస్ చేయకుండా చేయండి. నిజంగా అంటే చాలా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. చాలా చాలా బాగా అనిపించింది. ట్రిప్ అంతట్లోని ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీగా మిగిలిపోతుంది ఖచ్చితంగా. Bye करो सब लोग. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేసి సపోర్ట్ అయితే చేసేయండి. బాయ్.